ఇంకా ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాబు, మన పాలిట కాలయముడిలా దాపురించిన అసలు దుర్మార్గుడు ఇంకొకడున్నాడు. నేనే యముడు కాదు, యముడికే యముడిని. నీకు యమాయముడిని. ఏమ్మా రారాజమాత, నీ కొడుక్కి అంతా తెలిసిపోయిందా? చెప్పొద్దని చెప్పినా చెప్పేశావా? అమ్మ చెప్పేదేమిట్రా? నువ్వు ప్యాలెస్ లో అడుగు పెట్టిన మరుక్షణమే నువ్వేమిటో నీకే చెప్పాను. ఆ క్షణం నుంచి అనుక్షణం నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను. ఎవరికి ఎవరో చివరికి ఎవరికి ఎవరో నువ్వే చూస్తావుగా. ఎవరి చేతిలో ఎవరికి మరణం దాచిపెట్టి ఉందో చూపిస్తాను రా. అది నీకు హద్దు, అది దాటి రావద్దు. ఈ రారాజుకే హద్దులు గీసే పాటివాడివిరా. ఒక్క దెబ్బతో నిన్ను ఈ భూలోకపు హద్దులు దాటి పంపిస్తాను. బాబు, అమ్మా చూసితివిరా, హద్దు దాటి ఒక్కడుగు ముందుకు వేసితివి. నీ తల్లి గతి ఎలా అయినది? అది దాటి నీవు ఎన్ని అడుగులు బయటకు వేస్తే నీ తల్లి అన్ని అడుగులు అలా అవుతుంది. గుర్తుంచుకొనుము, నేను గీసినది నీ తల్లికి మరణరేఖ. నువ్వేమిట్రా నా గీతలు గీసేది? నీ చావు గీత నా కొడుకు చేతిలో ఎప్పుడో రాసిపెట్టుంది. ఈ జగత్తునే కాపాడే జగదేక వీరుడు అవుతాడని వాడి జాతకంలోనే ఉందిరా. రాజా, ఆ దుర్మార్గుడి ముక్కలు ముక్కలుగా నరికి వాడి రక్తంతో నా కాళ్ళు కడిగి కరిగించు. వెళ్ళు. ఆగు. మరో 3 అడుగులు ముందుకు వేసిన ఫలితం వెనకకి తిరిగి చూసుకోమురా. రాజా, నా గురించి ఆలోచించకు. వాడి ప్రపంచానికి ఏదో ముప్పు తలపెట్టడానికి వచ్చాడు. వాడిని నాశనం చేయి. వెళ్ళు. ఎలా వెళ్ళనమ్మా? నా శరీరం రాయిగా మారిన రాతి మనిషిగానే ముందు కురికి వాడి రక్తం దాగుండేవాడిని. నా కన్న తల్లిని రాయిని చేసుకునే రాతిగుండె నాకు లేదమ్మా. నీ బలహీనతే నాకు బలం. నా బలాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎవ్వరికీ లేదు, ఉండబోదు. తెల్లవారితే విజయదశమి. ఆనాటి అసుర సంధ్యతో నా లక్ష్యం నెరవేరుతుంది. దుర్జయుడా, ప్రస్తుతానికి రారాజుని ఆపగలిగిన అతనిని జయించుట అంత సులభం కాదు. అతని జగదేక వీరుని అంశ. అసుర సంచవేళ మించక ముందే సౌందర్య బలి కార్యక్రమము పూర్తి చేయి. అవును, ఆ స్థితిలో రారాజు అత్తమ్మను వదిలి రాలేడు. మన అత్తమ్మను మనం ఎలాగైనా కాపాడుకోవాలి. ఆ శక్తి నీకొక్కదానికే ఉంది. నాకా? అక్క, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన గురించి కాదు. బాయ్య అత్తమ్మ చల్లగా ఉండాలా. అవునక్క, రా వెళ్దాం. పదండి, పోవుదము. వద్దమ్మా, నేలపై నడిచిన నీ పాద పద్మములు కందిపోవు. నిన్ను నేనే నా వద్దకు రప్పించుకున్నదా. పోయి నీవెవరు? నేనెవరో నీకు తెలుసు, కానీ ప్రస్తుతము నన్ను మర్చిపోయి అట్టి మరుపును నేనే నీకు రప్పించి తిని. ఇప్పుడు నీకు నన్ను గుర్తుపట్టవలసిన సమయము వచ్చినది. రమ్ రా 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 రా. గుర్తుకొచ్చిందిగా దేవేంద్ర పుత్రిక. ఏ దేవాలయంలో గతం మర్చిపోయావు, ఆ దేవాలయంలోనే నీకు నేను గతం గుర్తొచ్చేలా చేశాను. ఎందుకో తెలుసా? నిన్నిప్పుడే ఇక్కడే ఆ దేవికి బలిచ్చి నీ రక్తంతో ఆ దివ్య ఖడ్గాన్ని అపవిత్రం చేసి
ఈ హోమగుండంలో వేసి నాశనం చేసి నేను మృత్యుంజయుడిని కావడానికి. నేను దేవకాంతనన్న విషయం మరిచిపోయేతివి కాబోలు. నన్ను బలియించుట నీ తరం కాదురా. అది నీవు దేవలోకమున ఉన్నంత వరకు భూలోకమున కాలు మోపిన విషయం ఇప్పుడు నీవు మర్చిపోయితివి కాబో. చాలించుము. నన్నేలు నా జగదేక వీరుని చేత నీ తలను నరికించుకున్న దృశ్యము ఒక్కసారి గుర్తుకు తెచ్చుకును. జగదేక వీరుడా, చూడు. నా దిగ్బంధనముల నుండి నీవు తప్పించుకొనలేవు. ఈ బలి కార్యమును ఎవ్వరూ అడ్డుకొనలేరు. రమ్ము. ఓ బలికి ముందు నీ మెడలో మృత్యుమాల వేయవలె కదా.